నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. రీసెంట్గా టీఎస్పీఎస్సీలో పడిన ఏడబ్ల్యూ పోస్టులు అంటే దాదాపు 1000 పైగా ఉన్నాయి. అదేవిధంగా ఈ 2-3 రోజుల్లో పడబోతున్న ఏఈ కూడా అవి కూడా ఆల్మోస్ట్ 400 నుంచి 600 పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించిన గైడ్లైన్స్ మనము డిఫరెంట్ ఫ్యాకల్టీ ద్వారా సబ్జెక్ట్ వైజ్ గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నాం సిలబస్తో పాటుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీఎస్పీఎస్సీ ఏఈ ఏడబ్ల్యూ సర్వేయింగ్, ఆ సర్వేయింగ్లో ఏం టాపిక్స్ ఉంటాయి, దేని మీద ఫోకస్ చేయాలి, ఏది ఈజీగా ఉంటుంది, ఏది కష్టంగా ఉంటుంది, న్యూమరికల్స్ ఉంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి, దీనికి ఎన్ని అవర్స్ మనం కేటాయించాలి, బుక్స్ ఏ బుక్స్ మనం ఫాలో కావాలి, బిట్స్ కొరకి దేన్ని ప్రాక్టీస్ చేయాలి, వీటికి సంబంధించిన దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన స్టూడియోలో వెంకటేష్ నాయక్ సార్ ఇక్కడ ఉన్నాడు. సార్ దాదాపుగా సర్వేయింగ్ దాదాపుగా 100 బ్యాచ్ల పైగా చెప్పి ఉన్నాడు ఆల్రెడీ. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి గేట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు, ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, సో ఆల్మోస్ట్ డిఫరెంట్ బ్యాచెస్కి చెప్పి ఉన్నాడు. ఆ సార్ గైడెన్స్ రూపంగా మీరు వినండి. అదేవిధంగా మన దగ్గర టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూకి ఏఈకి ఈరోజు ఒక కొత్త బ్యాచ్ ప్రారంభమైంది. సో దీంట్లో మీకు అందరికీ టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ వాళ్ళకి పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా, అంటే ఏడబ్ల్యూ కోచింగ్ తీసుకుంటారో, ఏడబ్ల్యూ కోచింగ్ అయిపోయినాక ఇంకా నీకు సంబంధం లేదు అన్నట్టు కాకుండా రేపు మళ్ళీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులకు కూడా అవి కూడా బాగానే ఉన్నాయి, వాటికి కూడా కంటిన్యూషన్ కోచింగ్ నడుస్తూనే ఉంటుంది. టోటల్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది ఆఫ్లైన్లో. అదేవిధంగా ఆన్లైన్ కంటెంట్ డెవలప్ చేస్తే కూడా దాన్ని కూడా 1 year వ్యాలిడిటీ ఇస్తాము. సో దీని అంతటికి ఫీ వచ్చేసి 30,000 ఉంది. సో ఈరోజు అడ్మిషన్స్కి అందరికీ 20 అడ్మిషన్స్కి మనం ఒక 4,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నాం. ఆ 26,000 మాత్రమే. మళ్ళీ ఇందులో కూడా పిల్లలకి ఇబ్బంది పడద్దు, పేరెంట్స్కి ఫైనాన్షియల్గా మనం బర్డెన్ కావద్దనే ఉద్దేశంతో ఒక 2 ఇన్స్టాల్మెంట్స్ పెట్టాము. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 15,000, రిమైనింగ్ 11,000 మీకు ఒక 10-15-20 డేస్ వరకు టైం ఇస్తాం, అంత లోపల మీరు కట్టుకోవచ్చు. ఏఈకి వచ్చేసి 20,000 ఫీజు ఉంది. ఆన్లైన్ మొత్తం 2 వస్తాయి దీంట్లో. ఆన్లైన్ మొత్తం కలిపి 20,000 ఉంది. దీంట్లో ఫస్ట్ మనం ఈరోజు అడ్మిషన్స్కి అంతా 15,000కి ఇస్తా ఉన్నాం. ఏఈ ఓన్లీ ఆన్లైన్ కావాలంటే ఆఫర్ ఒకటి నడుస్తుంది 6,900. సో దయచేసి మై డియర్ స్టూడెంట్స్ అందరూ ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సార్ మొత్తం టోటల్గా ఈ సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరిన్ని వివరాలకి స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు క్లియర్గా. ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా డెమో క్లాస్ అటెండ్ కావాలంటే కూడా రేపు మార్నింగ్ 9 o'clockకి డెమో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ సెషన్ 9 to 1 వచ్చేసి టెక్నికల్ జరుగుతుంది. మధ్యాహ్నం సెషన్ 2 to 6 వచ్చేసి నాన్ టెక్నికల్ జరుగుతుంది. ఏ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకున్నా కూడా నంబర్ ఆఫ్ అవర్స్ పరంగా యూ కాంట్ కంపేర్. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ అవర్స్ కేటాయిస్తాము. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ అవర్స్ కేటాయించడం వల్ల సబ్జెక్ట్ కంప్లీట్ చేయడమే కాకుండా మనం ట్రైన్ అవ్వాలి, డిఫరెంట్ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు ఆ విధంగా క్వశ్చన్ అడిగితే ఎలా చేయాలి, వీటన్నిటికీ మనం టైం కేటాయిస్తాము అతి తక్కువ ఫీజులో. ఓకే, రేపు మార్నింగ్ 9 o'clock డెమో క్లాస్ ఉంది. లేదంటే మధ్యాహ్నం ఈరోజు కుదిరితే 2 o'clock to 6 o'clock తెలంగాణ హిస్టరీ పైన డెమో క్లాస్ ఉంది, మీరు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ విల్ బి కంటిన్యూ. Yeah. Hi friends. So now you can see here there is a question from tachyometric surveying area. Tachyometric surveying నుంచి మనకు ఒక క్వశ్చన్ ఇవ్వబడింది చూడండి. Okay, so to determine the gradient between 2 points P and Q, a tachyometer was set up at R station and the following observations were taken keeping the staff held vertical. If the horizontal angle PQR is 36 degrees 20 minutes, determine the average gradient between P and Q taking K is equals to 100, C is equals to 0, height of instrument as 100 and the given start stations for PQ, the vertical angles were given, some positive and negative angles were given, staff readings were given for both the start stations P and Q. Okay, ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే అఫ్ కోర్స్ కొంచెం టైం టేకింగ్, టైం కన్జ్యూమింగ్ ఉంది. బట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్ దిస్ యూస్ దిస్ వర్చువల్ క్యాల్సి వెరీ ఫాస్ట్. వర్చువల్ క్యాల్సి మనం ఫాస్ట్ యూస్ చేయడం తెలిస్తే కనుక వీ విల్ బి ఏబుల్ టు సాల్వ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, బికాస్ ఏడబ్ల్యూలో మనకు వర్చువల్ క్యాల్సి ఉంటుంది కదా, వీ కెన్ యూస్ దట్ వర్చువల్ క్యాల్సి టు యూస్ టు సాల్వ్ ద క్వశ్చన్స్, టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఏ వాళ్ళకైతే వర్చువల్ క్యాల్సి లాంటివి ఉండవమ్మో, ఓన్లీ ఏడబ్ల్యూ వాళ్ళకి మాత్రం వర్చువల్ క్యాల్సి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ దట్ వర్చువల్ క్యాల్సి వీఆర్ గోయింగ్ టు యూస్ సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కోసం మనం వర్చువల్ క్యాల్సిని వాడాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు. సో టు డిటర్మైన్ ద gradient between 2 points P and Q, a tachyometer was set up at R అనే స్టేషన్ దగ్గర టాక్యోమీటర్ని సెటప్ చేశారంట. ఓకే, అండ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ టేకెన్ కీపింగ్ ద స్టాఫ్ హెల్డ్ వర్టికల్. ఈ సిచ్యువేషన్లో స్టాఫ్ అనేది వర్టికల్గా హెల్డ్ అయి ఉంది, ఇట్ ఈస్ నాట్ హెల్డ్ ఇంక్లైన్డ్. ఓకే, స్టాఫ్ ఈస్ హెల్డ్ వర్టికల్ ఇఫ్ ద హారిజాంటల్ యాంగిల్ PQR is 36 degrees 20 minutes. అచ్చా, సో ఈ ఆర్ దగ్గర ఉన్న స్టేషన్ నుంచి పి దగ్గర ఉన్న స్టాఫ్
P దగ్గర ఉన్న స్టాఫ్ Q దగ్గర ఉన్న స్టాఫ్కి మధ్యలో హారిజాంటల్ యాంగిల్ ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ 36 degrees 20 minutes. Determine the average gradient. So he is not asking us to find out any RLs of different points, he is asking us to find out the gradient. So this is what important. అంత ఈజీ కాదండి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయడం, అంటే డైరెక్ట్గా చూసి సాల్వ్ చేసేంత ఈజీ కాదు, సమ్ మ్యాథమెటికల్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో డిటర్మైన్ ద యావరేజ్ గ్రేడియంట్ బిట్వీన్ P and Q taking k is equals to 100. So constant values k is equals to 100, multiplicative constant, additive constant c is equals to 0 ni ఇవ్వడం జరిగింది, height of the instrument 100 ni ఇవ్వడం జరిగింది. Okay, so again the staff readings were given here, that is పాజిటివ్ వర్టికల్ యాంగిల్ ఇచ్చారు, నెగిటివ్ వర్టికల్ యాంగిల్ ఇచ్చారు. పాజిటివ్ వర్టికల్ యాంగిల్ ఇన్ సెన్స్ మనకి మన లైన్ ఆఫ్ కాలిమేషన్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అంటే పైకి ఉంటే కనుక యాంగిల్ కనుక పైకి వస్తే కనుక దాన్ని మనం పాజిటివ్ యాంగిల్ గాను, అదే మనకి లైన్ ఆఫ్ కాలిమేషన్ నుంచి కిందికి ఓకే సో డౌన్వర్డ్స్ ఉంటే అంటే డిక్లినేషన్ వైపు ఉంటే కనుక యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్ మనకి నెగిటివ్ గాను మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ పాజిటివ్ని పాజిటివ్గా తీసుకుంటాం, నెగిటివ్గా తీసుకుంటాం అనేమి ఉండదమ్మా. బోత్ ద యాంగిల్స్ మనం క్యాలిక్యులేషన్లో మాత్రం పాజిటివ్గానే తీసుకుంటాం. ఓకే, బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ హియర్ పాజిటివ్గా ఉంది అంటే పాజిటివ్ యాంగిల్గా ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే లైన్ ఆఫ్ కాలిమేషన్ నుంచి మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వైపుకి చూస్తున్నాం. ఇక్కడ లైన్ ఆఫ్ కాలిమేషన్ నుంచి మనం డిప్రెషన్ అంటే కిందికి చూడడం, లైన్ ఆఫ్ కాలిమేషన్ నుంచి కిందికి చూడడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి డయాగ్రామ్ వేసుకుంటే కనుక వి విల్ బి ఈజీలీ ఏబుల్ టు సాల్వ్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. డయాగ్రామ్ నుంచి మనం ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నో నీడ్ టు యూజ్ ఎనీ ఫార్ములాస్ టు ఫైండ్ అవుట్, అంటే ఎటువంటి ఫార్ములాస్ మనం ఏమి యూజ్ చేయని అవసరం లేదు. సింపుల్ మనకి ట్రిగ్నోమెట్రీ సైన్ థీటా కాస్ థీటా సైన్ రూల్ కొసైన్ రూల్స్ తెలిస్తే వి విల్ బి ఏబుల్ టు సాల్వ్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, సో చూడండి అసలు యాక్చువల్గా మనకి ఇచ్చిన డేటా, సో సమ్ data was given. Now we are going to we are simply going to draw a diagram such that from that diagram we will be able to solve this question. Okay, so ఒకటి పాజిటివ్ యాంగిల్ ఇచ్చారు, ఒకటి నెగిటివ్ యాంగిల్ ఇచ్చారు. From that we will be easily able to draw this diagram. ఇంత అవసరం లేదు. సో చూడండి ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ స్టేషన్ ఉంది. హియర్ we are having instrument station. Okay, so this is your line of collimation. This is your line of collimation, or oka pani cheddam line of collimation ni other into draw cheddam so that you will be easily able to understand. This is your line of collimation. Sorry, ఒకటి డిప్రెషన్ యాంగిల్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తీసుకుందాం, ఒకటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ తీసుకుందాం. ఓకే, సో ఫర్ బోత్ ద కేసెస్ ద స్టాఫ్ ఈజ్ హెల్డ్ వర్టికల్. స్టాఫ్ రెండు కేసెస్లో మనకి వర్టికల్గానే ఉండడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ యువర్ స్టాఫ్, ఇది మీ స్టాఫ్ అనుకోండి, ఇక్కడ ఒక స్టాఫ్ ఉంది. ఓకే, సో కొంచెం this is a staff and here also I will be drawing one more staff. Elevation lo undi kada, so here I am drawing this upon elevation. Okay, సో మనకి యాంగిల్స్ ఇవ్వడం జరిగింది. టాక్యూమీటర్ కాబట్టి మనకి 3 లైన్స్ అనేవి ఆబ్టైన్ అవుతాయి. ఆబ్వియస్లీ హియర్ ఆల్సో టాక్యూమీటర్ కాబట్టి మనకి 3 లైన్స్ అనేవి ఆబ్టైన్ అవుతాయి. ఎందుకంటే క్రాస్ హెయిర్స్లో మనకి అప్పర్ స్టాడియా హెయిర్, మిడిల్ స్టాడియా హెయిర్, లోవర్ స్టాడియా హెయిర్ అని చెప్పి స్టాడియా హెయిర్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో నా ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు యూస్, కొంచెం డయాగ్రామ్ ఘోరంగానే ఉంది, ఐ టు అండర్స్టాండ్. ఓకే, ఐ ట్రై టు గెట్ ఇట్ ఫ్రమ్ లైన్స్ సో దట్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. యా, సో ఇలా ఈ విధంగా 3 లైన్స్ వచ్చాయి మనకి. సో దీస్ ఆర్ 3 లైన్స్ గివెన్. వీటికి కరస్పాండింగ్గా మనకి యాంగిల్స్ ఇవ్వడం జరిగింది బేటా. సో ఒకసారి మీరు యాంగిల్స్ చూస్తే కనుక
యాంగిల్స్ చూస్తే కనుక వర్టికల్ యాంగిల్ అంటే పైకి లైన్ ఆఫ్ కాలిమేషన్ కంటే ఎబో ఉన్న యాంగిల్ 4 degrees 40 minutes, 0 degrees 40 minutes. This is your 4 degrees 40 minutes. ఇది 4 degrees 40 minutes మనకి ఇచ్చిన యాంగిల్. ఇది 0 degrees 40 minutes from your line of collimation. 0 degrees 40 minutes. ఓకే, సో ఇంకా ఏమంటున్నారండి, ఇన్స్ట్రుమెంట్ అనేది ఆర్ అనే స్టేషన్ దగ్గర సెటప్ అయ్యింది. ఇన్స్ట్రుమెంట్ అనేది ఆర్ అనే స్టేషన్ దగ్గర సెటప్ అయ్యింది. సో దిస్ ఈస్ యువర్ ఆర్ స్టేషన్. ఓకే, సో దిస్ మైట్ బి యువర్ పి. ఎస్, ఐ థింక్ ఇట్ సో. పి దగ్గర కదా పాజిటివ్ యాంగిల్. ఎస్, అండ్ దిస్ మైట్ బి యువర్ క్యూ. ఓకే, సో దాట్ ఈస్ యువర్ క్యూ. ఓకే, సో నా ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇది 100 అనే ఒక వాల్యూ దగ్గర ఉంది అని చెప్పి అంటున్నారు. స్టేషన్ అనేది 100 అనే ఒక వాల్యూ దగ్గర ఉంది అంటున్నారు. లెట్ us see. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ 100 ఇచ్చారు. ఫైన్. ఓకే, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఈ లైన్ యొక్క హైట్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ లైన్ యొక్క హైట్ 100 meters అని అర్థం. ఓకే, దట్ లైన్ హైట్ ఈస్ నథింగ్ బట్ 100. స్టేషన్ కాదండి, డైరెక్ట్గా వాళ్ళు లైన్ వాల్యూ ఇచ్చేసారు. లైన్ వాల్యూ ఎంత ఇచ్చారు అంటే 100 అని ఇచ్చారు. ఓకేనా, you now see height of the instrument 100, nothing but height of instrument is nothing but your line of collimation, the value is 100. Fine. And so here the staff readings were given 1.210, 1.510. This is your 1.210, 1.510, and the third value is 1.810. 1.810. These are the three staff readings. Staff reading in a sense, అది మీ అప్పర్ స్టాడియా హెయిర్ రీడింగ్, మిడిల్ స్టాడియా హెయిర్ రీడింగ్, లోవర్ స్టాడియా హెయిర్ రీడింగ్. ఇక్కడికి వచ్చేసరికి 1, 1.3, 1, 1.3, some 1.6, 1.310, 1.620, 1.310, 1.620. Okay, so these are all the values given. ఓకే, సో మనం ఏం అడుగుతున్నారు ఇక్కడ, ఈ పీకి క్యూకి మధ్య గ్రేడియంట్ని అడుగుతున్నారండి. హీ ఈస్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్ ద గ్రేడియంట్. గ్రేడియంట్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ స్లోప్, వర్టికల్ స్లోప్. ఓకే, సో మనం ఆ వర్టికల్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అగైన్ మనం వర్టికల్ స్లోప్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాల్యూ ఇవ్వడానికి కుదరదు. వీ నీడ్ టు గివ్ దిస్ వర్టికల్ స్లోప్ ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆర్ ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 in n. బికాస్ వర్టికల్ స్లోప్స్ అన్ని మనం ఐదర్ స్లోప్ అంటే స్లోప్ కాబట్టి ఐదర్ వీ నీడ్ టు గివ్ దిస్ స్లోప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆర్ ఐదర్ వీ నీడ్ టు గివ్ దిస్ స్లోప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 in n. 1 vertical is to n horizontal ఫార్మాట్లో అన్న కానీ లేకపోతే పర్సంటేజ్ ఫార్మాట్లో అన్న కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద గివెన్ క్వశ్చన్ బేటా. నౌ వాట్ ఇస్ ఇట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ హియర్? వీ నీడ్ టు ఫైండ్ అవుట్ దిస్ హారిజాంటల్ డిస్టెన్సెస్. We need to find out this horizontal distances. ఈ horizontal distance find out చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అగైన్ మనకి PQRకి మధ్య హారిజాంటల్ యాంగిల్ ఇవ్వడం జరిగింది. సమ్ 36 degrees సమ్ యాంగిల్ ఇవ్వడం జరిగింది. 36 degrees సమ్ ఎంత ఇచ్చారండి? 36 degrees 20 minutes ఇవ్వడం జరిగింది. 36 degrees 20 minutes ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ P, దిస్ ఈస్ Q. ఇప్పుడు ఈ విధంగా చెప్తే చాలా మందికి అర్థం కాదు బేటా. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వోంట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లైక్ ఇఫ్ ఐ సే లైక్ దిస్. ఓకే, సార్ హౌ కెన్ బి ద హారిజాంటల్ యాంగిల్ విల్ బి 36 degrees 20 minutes అండ్ హౌ కెన్ ఐ దిస్ దట్ మీన్స్ how this PQ will be joined and how actually we are going to find out the gradient of this PQ. ఇవి అర్థం కావాలి అంటే ఈ డయాగ్రామ్ని మనం 3D వ్యూలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్న స్టేషన్ దగ్గర నుంచి నేను ఉన్న స్టేషన్ R అయితే కనుక Q అటువైపు ఉంది, P ఇటువైపు ఉంది అనుకోవాలి. Q కిందికి ఉంది, P రైజింగ్ పొజిషన్. I mean to say the ground profile of P పైకి ఉంది, ground profile of Q కిందికి ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ 3D వ్యూ. ఓకే, అప్పుడు మాత్రం మనం దీన్ని అర్థం చేసుకోగలం. ఓకే, అండ్ దట్ టు ద హారిజాంటల్ యాంగిల్ దట్ ఈస్ గివెన్ హియర్ ఈస్ 36 degrees 20 minutes. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ హారిజాంటల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ PQ యొక్క లెంత్ తెలుస్తుంది. ఓకే, PQ యొక్క లెంత్ మనం కాస్ రూల్ యూస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ యువర్ R స్టేషన్. ఓకే, సో మన దగ్గర ఒకటే ఒక లెంత్ ఉంది. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ దీస్ 2 angles మనం సైన్ రూల్ కానీ కాస్ రూల్ కానీ యూస్ చేసుకొని వీ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ దిస్ లెంత్ ఆఫ్ PQ. అలా PQ లెంత్ కనుక మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే కనుక ఆ PQ లెంత్ నుంచి మనం గ్రేడింగ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే గ్రేడ్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో వీ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద గ్రేడ్ వాల్యూ ఫ్రమ్ దిస్ PQ. ఓకే, సో చూడండి హౌ యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ దిస్ హారిజాంటల్ డిస్టెన్సెస్ PR అండ్ QR ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం చూడండి. ఓకే, నౌ సీ హియర్ బేటా, we know to find out the horizontal distance, the formula that we are going to use, and the formula in a sense that is not any formula. Okay, so manaki tachymeter ane instrument use chesetapudu manaki horizontal distance find out cheyadaniki d is equals to ks plus c ani oka chinna formula type vaadtam manam. d is equals to ks plus c.
ఓకే, సో ఈ d ఈజ్ ఈక్వల్స్ టు కేఎస్ ప్లస్ సి అనేది ఏంటి అంటే డిరైవబుల్ థింగ్. ఓకే, నథింగ్ బట్ ద డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ద ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ద టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ యొక్క ఆప్టికల్ సెంటర్ నుంచి స్టాఫ్ స్టేషన్ దాకా డిస్టెన్స్ని మనం ఏమంటున్నామంటే ఈ హారిజాంటల్ డిస్టెన్స్ dని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. d ఈజ్ ఈక్వల్స్ టు కేఎస్ ప్లస్ సి, వేర్ k ఈజ్ నథింగ్ బట్ ద మల్టిప్లికేటివ్ కాన్స్టెంట్, c ఈజ్ నథింగ్ బట్ ద రిలేటివ్ కాన్స్టెంట్, s ఈజ్ నథింగ్ బట్ స్టాఫ్ ఇంటర్సెప్ట్. ఈ s అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే s ఫర్ దిస్ ప్లేస్ ఆఫ్ హియర్, ఇక్కడ s ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే s ఈజ్ ఈక్వల్స్ టు 1.810 మైనస్ 1.210. ఓకే, సో ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకి 0.6 వాల్యూ వస్తుంది, మనకు అర్థమవుతుంది. ఓకే, 0.6. ఓకే, ఇక్కడ కూడా మనం s వాల్యూ ఫైండ్ అవుట్ చేయవచ్చు. s ఇస్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్. s ఈజ్ ఈక్వల్స్ టు 1. This is your 1 value, I think, see here. This is your 1, this is your 1.310, this is 1.620, and this value is 1. Yeah. సో ఎందుకంటే లీస్ట్ వాల్యూ కింద ఉంటుంది, పైకి వెళ్ళే కొద్ది వాల్యూ పెరుగుతూ ఉంటుంది. యా, లీస్ట్ వాల్యూ కింద ఉంటుంది, పైకి వెళ్ళే కొద్ది వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో నవ్ సీ హియర్, ఇక్కడ మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక 1.620 మైనస్ 1.0 సమ్ 1.0 ఇచ్చారు కదా క్వశ్చన్లో. ఒకసారి చూస్తే కనుక మనకి యా ఎగ్జాక్ట్లీ 1 ఇచ్చారు. సో ఫైన్ 1.6 సేమ్ అగైన్ ద డిఫరెన్స్ హియర్ కమ్స్ అవుట్ టు బి, మైనస్ చేస్తే కనుక 0.6 మీకు వాల్యూ రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ 1.620 మైనస్ 1.0 నథింగ్ బట్ హియర్ 0.620 మీకు ఈ వాల్యూ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి స్టాఫ్ ఇంటర్సెప్ట్స్ వచ్చాయి, ఇక్కడ స్టాఫ్ ఇంటర్సెప్ట్ వచ్చింది, ఇక్కడ స్టాఫ్ ఇంటర్సెప్ట్ వచ్చింది. ఓకే, నవ్ దిస్ ఇస్ వాట్ ద ఫార్ములా, అంటే ఈ మిడిల్ లైన్ యొక్క లెంత్ దీన్ని నేను ఎల్ అని పిలుస్తున్నాను, ఇక్కడ కూడా నేను దీన్ని ఎల్ అని పిలుస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది చూడండి, ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. హియర్ యూ కెన్ సీ దర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్. ఇది ఫస్ట్ ట్రయాంగిల్ అనుకుందాం, ఇక్కడ కూడా మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. మిడిల్ లైన్కి ఎందుకు తీసుకుంటున్నారు సార్ ట్రయాంగిల్ని, పై లైన్కు కింద లైన్కు తీసుకోవచ్చు కదా అంటే మిడిల్ లైన్ వాల్యూనే మనం రీడింగ్ కింద నోట్ చేసుకుంటాము. సో దట్స్ వై ద ట్రయాంగిల్ విల్ బి ఫార్మ్ టు ద మిడిల్ లైన్, నథింగ్ బట్ యువర్ లైన్ ఆఫ్ సైట్ లైన్ అది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ ట్రయాంగిల్ని ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తున్నాను, ద వెరీ ఫస్ట్ ట్రయాంగిల్. సో ఈ విధంగా మీకు ఫస్ట్ ట్రయాంగిల్ ఉంది. వీ డోంట్ నో దిస్ హారిజాంటల్ డిస్టెన్స్, వీ ఈవెన్ డోంట్ నో దిస్ హైట్ హియర్. ఈ హైట్ కూడా మనకి తెలియదు బికాస్ వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ పీ రైట్. సో అందు గురించి నాకు ఈ హైట్ కూడా తెలియదు. ఓకే, సో ఐఎమ్ లీవింగ్ హియర్ యాజ్ ఇట్ ఈస్. ఈ లెంత్ని మాత్రం నేను ఫైండ్ అవుట్ చేయగలను ఫ్రమ్ దిస్ వాల్యూ ఆఫ్ యాంగిల్ దట్ ఈస్ 4 degrees 40 minutes. ఓకే, సో ఈ 4 degrees 40 minutes దగ్గర నుంచి ఈ ఫస్ట్ ఎల్ అనేది ఫైండ్ అవుట్ చేసి అక్కడ నుంచి హైట్ కానీ డిస్టెన్స్ కానీ ఈ హారిజాంటల్ డిస్టెన్స్ కానీ ఫైండ్ అవుట్ చేయగలను. ఎలా సార్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎస్ ప్లస్ సి. ఆల్రెడీ మీకు చెప్పాను కదమ్మా, ఇన్స్ట్రుమెంట్ స్టేషన్ దగ్గర నుంచి స్టాఫ్ యొక్క సెంటర్ పాయింట్ అంటే స్టాఫ్ స్టేషన్ దాకా ఈ డిస్టెన్స్ నేను ఏమనుకుంటున్నాను అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎస్ ప్లస్ సి అనుకుంటున్నాను. ఓకే, సో మనకి ఇంకో విధంగా కూడా చేయొచ్చు, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎస్ కాస్ థీటా ప్లస్ సి కాస్ థీటా అని కూడా చేసుకోవచ్చు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్. ఓకే, సో ఇది కరెక్టే, అది కరెక్టే. ద పాయింట్ ఈజ్ యువర్ whatever the distance that is observed in between the optical center of the telescope towards that instrument station, we will be calling it as the line of sight. Okay, so ఈ line of sight యొక్క length నేను L is equals to KS plus C అనే ఫార్ములా నుంచి నేను ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను. ఓకే, సో హియర్ for this triangle what is the value of K? K value ఎంత బేటా? K value already it was given 100 into what is the value of S for here? S value is 0.6 here, 100 into 0.6 ఇక్కడ రావడం జరిగింది. అలానే ఈ ట్రయాంగిల్ కూడా తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే కనుక దిస్ ట్రయాంగిల్ సీమ్స్ టు బి లైక్ దిస్. ఐ విల్ బి కాలింగ్ దిస్ యాజ్ L. I don't know this horizontal distance D as well as I don't know the value of height H. Okay, so ఇక్కడ నుంచి నేను 100 into again here 0.620 plus 0, nothing but C value is 0, here also plus 0, nothing but C value is 0. దీన్ని మీరు సాల్వ్ చేస్తే కనుక మీ క్యాల్సిలో కనుక మీరు సాల్వ్ చేస్తే ద వాల్యూ ఇట్ కమ్స్ అవుట్ టు బి అరౌండ్ this is 62 and this is 60, very simple. Yeah, 62 and this is 60. సో ఈ లైన్ యొక్క లెంత్ 60, ఈ లైన్ యొక్క లెంత్ 62, ఈ హైపోటెనస్ యొక్క లెంత్ 62. ఓకే, సో ఫ్రమ్ హియర్ వీ విల్ బి ఏబుల్ టు క్యాలిక్యులేట్ ద హారిజాంటల్ డిస్టెన్స్. మనకి ఎప్పుడైతే మనకి ఈ హైపోటెనస్ యొక్క లెంత్ మన దగ్గర ఇంకొక యాంగిల్ ఉంటుందో కనుక, సో ఇన్ దిస్ సిచ్యువేషన్ ఐ విల్ బి సింప్లీ యూజింగ్ దిస్ కాస్ థీటా ఫార్ములా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు
adjacent upon hypotenuse, that is 60. So from here I will be able to get the value of d. D is equals to 60 cos theta value ఎంత బేటా 4 degrees. కొంచెం ముందుకు రాస్తాను చూడండి. సో చూడండి ఒకసారి ఇక్కడ, just a minute. Now see here, I need to get this distance. D is equals to 60 cos 4 degrees 40 minutes. 4 degrees 40 minutes ఇక్కడ మీకు వస్తుంది 4 degrees 40 minutes. ఓకే, నా ఇక్కడ కూడా మనం cos theta వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో హియర్ ఆల్సో cos theta ఈజ్ ఈక్వల్స్ టు, ఇన్ అ సెన్స్ cos 0 degrees 40 minutes is equals to 0 degrees 40 minutes is equals to adjacent is nothing but your distance d upon hypotenuse is nothing but your 62. From here also you will be able to get your horizontal distance d. ఈ horizontal distance d రావడం కూడా జరుగుతుంది. ఇన్ కేస్ దాన్ని మనం సాల్వ్ చేస్తే కనుక, ఇఫ్ యూ సాల్వ్ దిస్, మీకు horizontal distance ఎంత వస్తుంది అంటే, in this case it comes out to be like 61.99 meters horizontal distance ఉంటుంది. దీనికి వచ్చేసరికి మీకు 60 meters 59.838 meters of horizontal distance వస్తుంది. ఓకే, సో హియర్ ఫ్రమ్ దిస్ మనం ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్టయితే కనుక, ఆర్ నుంచి, ఐ మీన్ టు సే ఈ ఆర్ అనే స్టేషన్ నుంచి ఈ పి అనే స్టేషన్కి, ఆర్ నుంచి ఈ పి అనే స్టేషన్కి మధ్య డిస్టెన్స్ని మనం 59.838గా, అయిన సెన్స్ ఈ వాల్యూ 59.838గా, ఎట్ ద సేమ్ టైం ఈ వాల్యూని 61.99గా గుర్తిస్తున్నాం. ఓకే, సో వీ గాట్ దిస్ హారిజాంటల్ డిస్టెన్సెస్ హియర్ ఫ్రమ్ దిస్ సింపుల్ sin theta and cos, దట్ ఈస్ యువర్ cos theta ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, పీకి క్యూకి మధ్య హారిజాంటల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ పీకి క్యూకి మధ్య హారిజాంటల్ డిస్టెన్స్ని మీరు సింపుల్గా కొసైన్ రూల్ యూస్ చేసుకొని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా అంటే, సీ హియర్ బేటా, PQ² ఈజ్ ఈక్వల్స్ టు QR² ప్లస్ RP² ఓకే మైనస్ 2QR ఇంటూ RP. కొంచెం పెద్దగా రాస్తాను. Okay, so that you will be able to understand your cosine rule QR, this is your P, right? Okay, so QP² is equals to QR² plus RP² minus 2QR PR cos 36 degrees 20 minutes అనే ఫార్ములా, అంటే నథింగ్ బట్ యువర్ కొసైన్ రూల్. సో ఈ రూల్ వాడితే, ఇలా మీరు యూజ్ చేస్తే కనుక క్యూపీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం క్యూపీ వాల్యూని ఒబ్టైన్ చేసేయచ్చు. ఓకే, ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ద వాల్యూ, మీరు క్యాల్సీతో కనుక సాల్వ్ చేస్తే దట్ వాల్యూ కమ్స్ అవుట్ టు బి అరౌండ్ 38.084. ఓకే, సో మనకి QP అనే లెంత్ వచ్చింది ఫైనల్లీ. ఓకే, సో ఫైనల్లీ వి గాట్ ద లెంత్ ఆఫ్ దిస్ QP. ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్లో మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి. 59.838, in the second value 61.990, at the same time we are having 38.084 with this internal angle 36 degrees 20 minutes. So this is your R station. From here you need to find out P station, your Q stations. వీటి యొక్క RLs ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ RLs ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక, అంటే Q యొక్క P యొక్క RL ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, Q యొక్క RL ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు R. ఓకే, వీటి యొక్క RLs ఫైండ్ అవుట్ చేసి
ఈ పీకి క్యూకి మధ్య డిఫరెన్స్ అంటే ఆర్ఎల్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి అపాన్ దిస్ టోటల్ లెంత్ వేస్తే కనుక మనకి గ్రేడియంట్ వస్తుంది. సో దాట్ మచ్ ప్రాసెస్ ఈస్ దేర్ ఫర్ us టు ఫైండ్ అవుట్ ద గ్రేడియంట్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ పీ అండ్ క్యూ. ఓకే, సో మనకి అది ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక అంటే ఆర్ఎల్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మనం ఈ సైడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ సైడ్ అంటే ఈ హైట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, హియర్ ఈ హైట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ హైట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్? సి హియర్ బెటా, ఇక్కడ మనం కాస్ థీటా వేసాము, అదే మనం సైన్ థీటా వేసి ఉంటే కనుక sin 4 degrees 40 minutes is equals to sin 4 degrees 40 minutes is equals to sin 4 degrees 40 minutes is equals to opposite upon hypotenuse. Hypotenuse already we are having the value of 60. So from here we will be able to get the value of h. సో ఈ హైట్ హెచ్ అనేది వస్తుంది, అంటే ఈ డైరెక్ట్ వాల్యూ వస్తుంది, హైట్ మొత్తం హైట్ హెచ్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనం సైన్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఈ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే ఈ ట్రయాంగిల్లో మనం హైట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ సైన్ మనకి ఇచ్చిన యాంగిల్ ఎంత బేటా 0 degrees 40 minutes, right? Yeah, 0 degrees 40 minutes. Okay, so here also 0 degrees 40 minutes is equals to opposite upon hypotenuse, your opposite upon hypotenuse, that is L. Ikkada L value enta beta 62. So from here you will be able to get the value of height 62 sin 0 degrees 40 minutes. 0 degrees 40 minutes. ఇక్కడికి వచ్చేసరికి మీకు 60 sin 4 degrees 40 minutes. సో ఇక్కడ నుంచి మనకి హైట్స్ రావడం జరుగుతుంది. ఈ హైట్స్ని మనం ఏం చేస్తాము అంటే ఈ ఆర్ఎల్ అంటే ఈ లైన్ ఆఫ్ కాలిమేషన్ ఉంది కదమ్మా, ఈ లైన్ ఆఫ్ కాలిమేషన్ నుంచి మనం ఈ ఆర్ఎల్ అంటే ఈ హైట్ ఫైండ్ అవుట్ చేసి ఈ హైట్లోంచి ఈ వాల్యూ తీసేయడం జరుగుతుంది. ఇది ఈ చిన్న వాల్యూ తీసేయడం జరుగుతుంది. ఆ చిన్న వాల్యూ తీసేస్తే మనకి పీ యొక్క లొకేషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఈ డెప్త్ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ టోటల్ డెప్త్లోంచి మనం చూడండి ఈ హైట్ తీసేస్తే ఈ టోటల్ డెప్త్లోంచి ఈ హైట్ వచ్చింది కదండి. సో హియర్ యూ కెన్ సీ ఈ హైట్ని మనం తీసేస్తే దెన్ వీ విల్ బి ఏబుల్ టు గెట్, సో హియర్ ద ట్రయాంగిల్ దట్ ఈస్ ఫార్మ్డ్ 1.3 మనకి క్యూ యొక్క ఆర్ఎల్ తెలియాలి కాబట్టి మనం రెడ్యూస్ చేస్తూ రావాల్సి ఉంటుంది. ఈ హైట్లోంచి ఈ టోటల్ హైట్లోంచి ఈ హైట్ కూడా తీసేస్తే మనకి ఈ ఆర్ఎల్లోంచి ఈ హైట్ హెచ్ తీసేయాలి, అట్ ద సేమ్ టైం ఈ వాల్యూ కూడా తీసేస్తే మనకి క్యూ యొక్క ఆర్ఎల్ వస్తుంది. ఓకే, సో ఆ విధంగా పీ యొక్క ఆర్ఎల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ పీస్ ఆర్ఎల్ యాజ్ వెల్ యాజ్ క్యూస్ ఆర్ఎల్. ఓకే, సో పీ యొక్క ఆర్ఎల్ క్యూ యొక్క ఆర్ఎల్ కనుక్కున్న తర్వాత ఆ లెవెల్ డిఫరెన్స్ ఉంటుంది కదండి, పిఆర్ఎల్ క్యూఆర్ఎల్కి మధ్య లెవెల్ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఈ లెవెల్ డిఫరెన్స్ అపాన్ ద టోటల్ లెంత్ ఆఫ్ దిస్ పీక్యూ వేస్తే కనుక మనకి గ్రేడియంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఆన్ ద క్యాలిక్యులేషన్ మనకి ఈ పీ యొక్క ఆర్ఎల్ చూడండి, సో చూడండి ఇక్కడ పీ యొక్క ఆర్ఎల్ చూడండి. సో దిస్ ఇస్ యువర్ లైన్ ఆఫ్ కాలిమేషన్ దట్ ఈస్ 100 ప్లస్ ఇక్కడ మనకు హైట్ ఎంత వచ్చింది అంటే కనుక హియర్ యూ గాట్ అ హైట్ ఆఫ్ ఫర్ పీ 4.394. ఓకే, సో ప్లస్ 4.394 చేస్తే మనం ఈ హైట్కి రీచ్ అవుతాం. సో మైనస్ మనం ఆ వాల్యూ తీసేయాల్సి ఉంటుంది 1.510. ఈ వాల్యూ తీసేస్తే కనుక మీకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఇక్కడ 102.884 అనే వాల్యూ వస్తుంది బేటా. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఈ వాల్యూలోంచి చూస్తే కూడా ఈ హెచ్ హైట్ అనేది ఎంత వస్తుంది అంటే 0.649 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఆర్ఎల్ ఆఫ్ క్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే కనుక ఆర్ఎల్ ఆఫ్ క్యూ నథింగ్ బట్ దిస్ ఇస్ యువర్ లైన్ ఆఫ్ కాలిమేషన్ దట్ ఈస్ 100. ఓకే, నథింగ్ బట్ యువర్ హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ 100 మైనస్ హెచ్ దట్ ఈస్ 0.649. సబ్ట్రాక్ట్ చేస్తే మనం కిందికి వస్తూ ఉంటాం, ఆ విషయం మనం గమనించాల్సి ఉంటుంది. 649 మైనస్ ఇంకా తగ్గించాల్సి ఉంటుంది వాల్యూ 1.310 చేస్తే కనుక మనకు వచ్చే రిజల్ట్ ఎంత అంటే 98.041. సో మనం పీ యొక్క ఆర్ఎల్ కనుక్కున్నాం, క్యూ యొక్క ఆర్ఎల్ కనుక్కున్నాం. ఈ పీక్యూఆర్ఎల్ యొక్క డిఫరెన్స్ అపాన్ ద టోటల్ లెంత్ ఆఫ్ పీక్యూ వేస్తే కనుక మనకి గ్రేడ్ వస్తుంది. ఒకసారి చూడండి అది కూడా ఎలా వేస్తున్నాం ఏంటి అనేది.
చూడండి అది. So now see here, what is it we need to find out? We need to find out grade of PQ. Grade of PQ is equals to difference in levels of PQ by length of PQ. Difference in the levels చేస్తే ఎంత వస్తుంది బేటా? 102.884 by 98.041, sorry, not by, minus 98.041 upon PQ యొక్క total length. How much we got the total length as? 38.084. ఇది చేస్తే కనుక మనకి గ్రేడ్ వస్తుంది బేటా. గ్రేడ్ కూడా మనకి ఎలా రావాల్సి ఉంటుంది అంటే 1 upon ఉంటుంది, 1 upon 7.863, 1 upon 7.863 ఈజ్ ద ఫైనల్ రిజల్టెంట్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, ఇంత టఫ్గా మనకి క్వశ్చన్ ఇస్తాడా సార్? మనం ఇంత టఫ్గా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అంటే ఇంత ప్రాబ్లమేటిక్గా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా? చూడము, మన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత ఎలాబొరేటెడ్గా రాశాను, కానీ మనం ఇంత ఎలాబొరేటెడ్గా మనం క్యాల్కులస్ సాల్వ్ చేయం బేటా. సింపుల్ సైన్ థీటా కాస్ థీటా వేసుకుంటాం, అక్కడ నుంచి మనం ఆర్ఎల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆర్ఎల్స్ నుంచి మనకి పీక్యూ కావాల్సిన వాల్యూ obtain చేసుకుంటాం, ఆ పీక్యూ ఒక డిఫరెన్స్ని ఓకే అపాన్ ద టోటల్ లెంత్ని మనం వేసేసుకొని డైరెక్ట్గా సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో చెప్పేటప్పుడు కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ వెన్ వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ విత్ అవర్ ఓన్, అంటే మనం క్యాల్సిలో చేసుకుంటున్నప్పుడు అయితే కనుక, ఆర్ ఎల్స్ వెనెవర్ వీఆర్ యూజింగ్ సమ్ క్యాలిక్యులేటర్ కైండ్ ఆఫ్ థింగ్, మనం డైరెక్ట్గా ఈ ట్రయాంగిల్స్ డ్రా చేసుకొని థర్డ్ ట్రయాంగిల్ కింద దాన్ని డ్రా చేసుకొని ఈ 2 ట్రయాంగిల్స్ నుంచి థర్డ్ ట్రయాంగిల్ కావాల్సిన వాల్యూస్ అన్నిటి మనం obtain చేసేసి ఆ థర్డ్ ట్రయాంగిల్లో మనకు కావాల్సిన రిజల్ట్ని obtain చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏఈకి అయితే ఈ స్టాండర్డ్లో క్వశ్చన్స్ రావండి, బట్ ఏడబ్ల్యూకి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో దేర్ మైట్ బి అ క్వశ్చన్ లైక్ సార్ టాక్యోమెట్రిక్ సర్వేయింగ్ అసలు మాకు లేదు కదా సార్ అని అడగొచ్చు మళ్ళీ మీరు. ఓకే, బెటా టాక్యోమెట్రీ ఇస్ నాట్ ఎనీ సపరేట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ థియోడలైట్. థియోడలైట్కి మనం లెన్స్ యాడ్ చేస్తే కనుక టాక్యోమెట్రీ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో మనం క్వశ్చన్ చేసినప్పుడు అంటే టాక్యోమీటర్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు కనుక వీ కాంట్ క్లెయిమ్ ఇట్ లైక్ దిస్ ఇస్ అన్ అవుట్ ఆఫ్ సిలబస్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో టాక్యోమెట్రిక్ సర్వింగ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ చూడండి వాళ్ళు సింపుల్గా ఏమంటారు అంటే థియోడలైట్కి లెన్స్ యాడ్ చేసి నేను వాల్యూస్ obtain చేశాను అంటారు. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ మైట్ హ్యాపెన్. సో మనం ప్రిడిక్ట్ చేయలేము. సో టాక్యోమెట్రిక్ సర్వింగ్ ఇస్ నాట్ దట్ డిఫికల్ట్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఈస్ మోర్. ఓకే, సో ఇక్కడ మనం ఎటువంటి ఫార్ములాస్ యూజ్ చేయలేదు, సింపుల్ మ్యాథమెటిక్స్ని యూజ్ చేసి సైన్ థీటాస్ కాస్ థీటాస్ యూజ్ చేసి మనం హైట్స్ డిస్టెన్స్ కనుక్కున్నాం, కొసైన్ రూల్ యూజ్ చేసి మనం అన్నోన్ లెంత్ కనుక్కున్నాం. ఓకే, సో ఫ్రమ్ దీస్ లెన్స్ మనం ఆర్ఎల్స్ ఫైండ్ అవుట్ చేసినాం, ఆ ఆర్ఎల్స్ నుంచి మనం గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే ఇది మనకి బై ప్రాక్టీస్ ఫాస్ట్గా వస్తుంది, బై ప్రాక్టీస్ మనకి చాలా ఫాస్ట్గా చేసే విధంగా ఉంటుంది. ఓకే, సో వీఆర్ హియర్ టు ట్రైన్ యూ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వెరీ ఫాస్ట్లీ ఆల్సో. ఇక్కడ మనకి ఇంత టైం పట్టింది, కానీ నేను ట్రైన్ చేసిన తర్వాత అంటే ఆఫ్టర్ దిస్ కంప్లీషన్ ఆఫ్ దిస్ సర్వింగ్ యూ వోంట్ టేక్ దిస్ మచ్ ఆఫ్ టైమ్, యూ విల్ బి టేకింగ్ ఎట్ ద మాక్సిమం ఆఫ్ 2 to 3 minutes. ఓకే, మాక్సిమం 2 minutes మనం సాల్వ్ చేసే విధంగానే నేను మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో క్లాసెస్కి రండి బేటా. క్లాసెస్కి వచ్చిన తర్వాత లిసన్ ద క్లాసెస్ కేర్ఫుల్లీ. క్లాసెస్ విన్న తర్వాత ఎలా సాల్వ్ చేయాలి ఏంటి, వితౌట్ క్యాల్సీ ఎలా సాల్వ్ చేయాలి, విత్ క్యాల్సీ అంటే మీకు వర్చువల్ క్యాల్సీ ఎలా యూస్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్ గైడెన్స్ విల్ బి గివెన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ.